హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 87. ఆ విశ్వనాథ్ కూతురు ఎప్పటికీ నా ఇంటి కోడలు కాదు, కాలేదు, అంతే అని అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు సంపత్. వర్షినికి తెలుగు మూవీ పంజాబీలో చూస్తున్నట్టు పిచ్చెక్కిపోతోంది. తను పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు తన ఇంట్లో కానీ తన తండ్రి నోట వెంట కానీ శిశిర అనే మాట ఏ రోజు వినలేదు వర్షిని. నిజానికి విశ్వనాథ్ ఎప్పుడూ తన చెల్లెలి గురించి బాధపడటం, తన చెల్లెలి గురించి ఆలోచించటమే వర్షినికి తెలుసు. కానీ ఆ చెల్లెలి పేరు వసంత అని పిలిచేవారు. అటువంటిది ఈరోజు శిశిర అత్తయ్యను విశ్వనాథ్ చెల్లి అని చెప్పటం విపరీతమైన ఆశ్చర్యంగా అనిపిస్తోంది వర్షినికి. అయినా మా నాన్న తనకు సొంత మేనమామ అని తెలిసి కూడా వరుణ్ ఎందుకు ఇన్ని రోజులు నిజాన్ని నా దగ్గర దాచిపెట్టాడు? ఎందుకు నా దగ్గర చెప్పలేదు? అయినా నేను తన మనదల్నే అనే విషయం వరుణ్కి ఎలా తెలుసుంటుంది? నన్ను పెళ్లి చేసుకుంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అని తెలిసి కూడా ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఎన్నో ప్రశ్నలతో చిక్కుముడులు అల్లుకున్నాయి తన మెదడులో. అవే ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి విమానం కంటే వేగంగా. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం కేవలం వరుణ్ మాత్రమే చెప్పగలడు. కానీ ప్రస్తుతం వరుణ్ సమాధానం చెప్పే పరిస్థితుల్లోనే లేడు. తన ప్రాణాలు పోయేలోగా తన తోడబుట్టిన వాడిని చూస్తాను అనే ఆశతో ఉన్న శిశిర ఇక తన అన్నయ్య లేడు అన్న విషయం తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఆ మాట తనకు తెలియకపోయినా బాగుండు అనేలా కన్నీరు పెట్టుకుంటోంది. శిశిరను ఊరుకోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు వరుణ్. కానీ ఎన్నో సంవత్సరాలుగా తన అన్నయ్యను కలవాలి, తనతో మాట్లాడాలి అని గూడు కట్టుకున్న తన హృదయ వేదన అంత త్వరగా కరిగిపోయేది కాదు. శిశిర దగ్గరికి వరుణ్ వెళ్ళి తనని పట్టుకుని బాధపడుతూ, నన్ను క్షమించమ్మా. కళ్ళు ఉన్నన్ని రోజులు నీ మనసు లోతులో ఉన్న బాధను గుర్తించలేకపోయాను, చూడలేకపోయాను. నాకు చూపు లేని సమయంలో నీ మనసులో వేదన అర్థమైంది. కానీ నాకు చూపు వచ్చాక నేను మామయ్యని వెతకని రోజు అనేదే లేదు. మామయ్య దొరికారు అని సంతోషపడినలోగా వర్షిని పెళ్ళి ఆగిపోవడం, మామయ్య ప్రాణాలు పోవడం అన్నీ కలలాగా జరిగిపోయాయి. మీ అన్నయ్యని నిన్ను కలుపుతాను అని మాట ఇచ్చానమ్మా. కానీ నేను మాటను నిలబెట్టుకోలేకపోయాను. ఒక చేతకాని అసమర్థుడిలా నీ ముందు అచేతనంగా నిలబడిపోయాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు అంటూ బాధపడ్డాడు వరుణ్. వరుణ్, ఏంట్రా నువ్వు కూడా? ఇలా బాధపడితే పరిస్థితులు చక్కబడతాయా? జరిగిపోయిన గతం తిరిగి వస్తుందా అన్న హరనాథ్ మాటలకు ఒక్కసారిగా అతని వైపు చూశాడు వరుణ్. నిజం చెప్తున్నాను వరుణ్, నువ్వు తప్పు చేయలేదు. నువ్వు చేయాలి అనుకున్న పని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నావు. కానీ తెలుసుకున్న వెంటనే మీ అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలని ప్రయత్నం చేశావు. అయినా ఆ దేవుడి నిర్ణయాన్ని ఎవరు మార్చగలం చెప్పు? అందుకే నీ ప్రయత్నం ఫలించలేదు. అలా అని నీ ప్రయత్నంలో లోపం లేదు. నువ్వు సరిగ్గానే ప్రయత్నించావు. కానీ ఆ దైవమే నీ ప్రయత్నానికి అనుగ్రహించలేదు, అంతే. కానీ నేను నా స్నేహితుడి కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకుని నా స్నేహితుడి రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. కానీ నేను చేసిన పని వల్ల నా స్నేహితుడు తన కొడుకు జీవితకాలం మీ అమ్మను దూరంగా ఉంచాల్సి వస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. నేను చేసిన పనితో తీరని బాధను వేదనను మిగిల్చి నా స్నేహితుడికి పూర్తిగా రుణగ్రస్తుడిని అయిపోయాను. నన్ను క్షమించు శిశిర అంటూ బాధపడ్డారు హరనాథ్. ఏంటి మామయ్య గారు, మీరు నాకు క్షమాపణలు అడగడం ఏంటి? మీరు నన్ను ఏ రోజు కోడలుగా చూడలేదు, కన్న కూతురిగానే చూశారు. నా పుట్టింటిని దూరం చేసుకున్నాను అన్న బాధ నాకు తెలియకుండా చూసుకున్నారు. అటువంటి మంచి వ్యక్తి మీరు నన్ను ఇలా క్షమాపణ అడగడం నాకు నచ్చలేదు అంది శిశిర కన్నీరు తుడుచుకుంటూ. ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా పరిస్థితుల్ని మార్చలేం కదా శిశిర. నా వల్ల అయితే తప్పు జరిగింది. అందుకే మీ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఎవరికి ఎవరూ కాకుండా పోయారు. కానీ ఈరోజు నా మనవడు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అన్నయ్యను నీకు దగ్గర చేయలేకపోయి ఉండొచ్చు, కానీ నీ మేనకోడల్ని నిత్యం నీ కళ్ళ ఎదురుగుండానే తిరిగేలా చేశాడు. ఆ రోజు వరుణ్ వర్షిణిని పెళ్లి చేసుకున్నాను అంటూ గుమ్మం దగ్గర నిలబడగానే ముందు నాకు కోపం వచ్చింది.
కానీ తను పెళ్లి చేసుకున్నది విశ్వనాథ్ కూతుర్ని అని చూసిన తరువాత చాలా ఆనందంగా అనిపించింది. అందుకే సంపత్ కాదు అంటున్న ఇంటిలోకి ఆహ్వానించాను. ఎలా అయినా వరుణ్ వర్షిని కలిసేలా ఉండాలని ప్రతి ఒక్క విషయంలో వర్షిణిని సమర్థిస్తూ వచ్చాను అంటున్న హరనాథ్ మాటలకు ఆశ్చర్యపోయింది శిశిర. ఏమంటున్నారు మావయ్య? అంటే వర్షిని మా అన్నయ్య కూతురే అని మీకు ముందుగానే తెలుసా అంటూ ఆశ్చర్యంగా అడిగింది శిశిర. వర్షిని మీ అన్నయ్య కూతురు అని నాకు తెలుసు శిశిర, కానీ ఆ విషయం బయట పెడితే ఎక్కడ నా కొడుకు వర్షిణిని దూరం పెడతాడో అన్న భయంతో ఇన్ని రోజులు మౌనంగా ఊరుకున్నాను. ఈ విషయం వరుణ్కి కూడా చెప్పింది నేనే. నా వల్లనే వరుణ్కి వర్షిణి గురించి తెలిసింది అన్న హరినాథ్ మాటలకు మరొకసారి అవాక్కైంది శిశిర. ఆశ్చర్యంగా చూస్తున్న శిశిరతో వరుణ్, అవునమ్మా, తాతయ్య చెప్పింది నిజం. నేను చూపు కోల్పోయినప్పుడు నీ గతాన్ని తెలుసుకున్నాను కదా, అందుకే చూపు వచ్చిన తరువాత నీ గతాన్ని విడిచిపెట్టకుండా నీ గతంలో కోల్పోయిన పుట్టింటి ప్రేమను తిరిగి నీకు అప్పగించాలి అనుకున్నాను. కానీ మీ అన్నయ్య ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో నాకు తెలియదు కదా, అందుకే తాతయ్య హెల్ప్ తీసుకున్నాను. తాతయ్య ద్వారా వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అప్పుడే తెలిసింది నేను ప్రేమించే వర్షిని నా మేనమామ కూతురైన వర్షిని ఒక్కరేనని. కానీ అప్పటికే వర్షినికి స్వరూప్తో పెళ్ళి అవుతోంది. అటువంటి సమయంలో మామయ్యకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వర్షిణిని నా సొంతం చేసుకోవటం ఎలాగో తెలియలేదు. అందుకే పిచ్చి పట్టిన వాళ్ళ అయిపోయాను. కానీ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడమ్మా. వర్షిణిని మళ్ళీ నా భార్యగా చేసుకోగలిగాను. కానీ ఎంత ప్రయత్నించినా మామయ్యను మాత్రం కాపాడుకోలేకపోయాను. చివరకు నేను తన చెల్లెలు కొడుకుని అనే విషయం కూడా తెలియకుండానే మామయ్య ప్రాణాలు కోల్పోయారు అంటూ బాధపడ్డాడు వరుణ్. ఊరుకో వరుణ్, జరిగింది ఏదైనా మన మంచికే. వర్షిని మనింటి పిల్ల, మన సొంత పిల్ల కాబట్టే తను కష్టపడకుండా చూసుకుంటే విశ్వనాథ్ ఆత్మ ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది అన్న హరనాథ్ మాటలు విని తన కళ్ళ నుండి ధారాపాతంగా వస్తున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుని శిశిర వర్షిణి వైపు ఆశగా చూసింది. దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేస్తూ చేతులు చాపి పిలిచింది శిశిర. వెంటనే శిశిర దగ్గరకు వచ్చిన వర్షిణిని పట్టుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని తన మనసులో భారం దిగే వరకు ఏడ్చింది శిశిర. వర్షిణి కూడా శిశిరే తన మేనత్త అని తెలియడంతో మనస్ఫూర్తిగా ఆమెను పట్టుకుని ఆనందపడింది. రమ్య కూడా అప్పటి వరకు అనవసరంగా వర్షిణి విశ్వనాథ్ కూతురు అన్న విషయం చరణికి చెప్పినందుకు బాధపడినా ఆ విషయం తెలియటం వల్ల వర్షిణి తన సొంత మేనకోడలు అనే విషయం శిశిర తెలుసుకోవడంతో ఆనందపడింది. ఇదిలా ఉంటే సంపత్ వెనకే తన గదికి వెళ్ళి ఇంకాస్త తనని పురెక్కించి రెచ్చగొట్టి తన మనసులో వర్షిణిపై ఉన్న ఆ కొంచెం పాజిటివ్నెస్ని కూడా పూర్తిగా నాశనం చేసి అప్పుడు సంతోషంగా బయటకు వెళ్ళింది చరణి. ఈ మొత్తం కథ జరిగిన సమయంలో అక్కడ లేకుండా వేరొక పని మీదకు బయటకు వెళ్ళిన చక్రధర్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ సంతోషంగా ఇంటి బయటే నిల్చుని ఉంది చరణి. చక్రధర్ ఇంటికి రావడమే ఆలస్యం. పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్ళి నీకొక గుడ్ న్యూస్ చక్రి అంటూ ఆనందంగా చెప్పింది. ఆ విషయం చెప్పేటప్పుడు చరణి ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోతోంది. అది చూసిన చక్రి, ఏంటి చరణి అంత ఆనందంగా ఉన్నావు? పైగా గుడ్ న్యూస్ అంటున్నావు, ఏం జరిగింది? నేను లేని ఈ కాస్త సమయంలోనే ఇంట్లో సునామీ సృష్టించావా ఏంటి అంటూ గట్టిగా నవ్వాడు చక్రి. పో చక్రి, అలా అయితే నేను చెప్పను అంటూ కాస్త బుంగమూతి పెట్టుకుని అలిగినట్లుగా మొహం పెట్టింది చరణి. అది చూసి ఓకే ఇక నిన్నేడిపించను. సరే కానీ ఇంతకీ ఆ హ్యాపీ న్యూస్ ఏంటో చెప్పు చరణి, వినాలని చాలా ఉబలాటంగా ఉంది అన్నాడు చక్రి ఆసక్తిగా. ఏమనుకుంటున్నావు? గుడ్ న్యూస్ అంటే ఇలాంటి గుడ్ న్యూస్ కాదు చక్రి, వింటే దిమ్మ తిరిగిపోతుంది
అసలు ఏం జరిగిందంటే అంటూ రమ్య తనకు వర్షిని విశ్వనాథ్ కూతురు అని చెప్పిన విషయం, అది అడ్డుపట్టుకుని వర్షినికి సంపత్కి మధ్య తను చిచ్చు రాజేసిన విషయం, అలాగే సంపత్ జీవితంలో వర్షిణిని తన ఇంటి కోడలుగా స్వీకరించను అని చెప్పిన విషయం అన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చక్రికి చెప్పింది చరణి. తను చెప్పిన విషయాలన్నీ విన్న తరువాత చక్రి సంతోషంతో గంతులు వేస్తాడు అనుకుంది. ఆనందం తట్టుకోలేక తనని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ విపరీతంగా హుషారుగా అవుతాడు అనుకుంది. కానీ తన ఆలోచనలు ఊహలు అన్నీ తలకిందులైనట్లు, నీకు మతిపోయిందా చరణి అన్న చక్రి మాటలతో షాక్ తిన్నట్లు అలానే ఉండిపోయింది చరణి. అదేంటి చక్రి అలా అంటున్నావు? ఇంత గుడ్ న్యూస్ చెప్తే నీకు హ్యాపీగా అనిపించటం లేదా అంది చరణి అయోమయంగా. ఇది గుడ్ న్యూసా? నువ్వు చెప్పావే దిమ్మ తిరిగిపోతుందని, నిజంగానే ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది చరణి. అయినా నీకు బుర్ర పనిచేయటం లేదా? లేక ఏదైనా విషయం చెప్పేటప్పుడు, ఒక ముఖ్యమైన ఆలోచన చేసేటప్పుడు నాకు చెప్పాలి అనే ఆలోచన లేదా? ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఎంత ప్రమాదం జరగబోతోందో అని కొంచెం కూడా ఊహించవా అంటూ చాలా సీరియస్ అయ్యాడు చక్రి. ఏమైంది చక్రి? ఇప్పుడు నేనేం చేశాను? అయినా నేను చేసిన పని వల్ల ప్రమాదం ఏం జరుగుతుంది? ఆ విశ్వనాథ్కి అన్నయ్యకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ విషయం నీకు తెలుసు కదా. అటువంటప్పుడు మనకెందుకు ప్రాబ్లం అవుతుంది? నిర్మోహమాటంగా వర్షిని కోడలుగా ఒప్పుకోను అని అన్నయ్య చెప్పాడు. అది మనకి మంచిదే కదా అంటూ అయోమయంగా అడిగింది చరణి. ఏంటి మంచిది చరణి? చిన్న పిల్లలా మాట్లాడుకో. జరిగిన విషయాలన్నీ మర్చిపోయావా? తీగలాగితే డొంక కదులుతుంది. అసలు ఆ విశ్వనాథ్కి మీ అన్నయ్యకి మధ్యలో గొడవ జరిగిందే నీ వల్ల. తన ప్రమేయం లేకుండా చేయని తప్పుకి శిక్ష అనుభవించాడు ఆ విశ్వనాథ్. దానంతటికీ కారణం నువ్వే అని తెలిస్తే మీ అన్నయ్య నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఏమాత్రం ఆ విషయంలో అనుమానం వచ్చినా మీ అన్నయ్య మన ప్రాణాలే తీసేస్తాడు. అయినా ఆస్తి మన చేతికి చిక్కే సమయంలో ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేసి ఎందుకు సీరియస్గా ఇష్యూ చేసుకుంటావు అంటూ విపరీతంగా కోపడ్డాడు చక్రి. ఓహ్ అదా, దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు చక్రి. ఆ విషయాలన్నీ తెలియాలంటే ముందు విశ్వనాథ్ బ్రతికి ఉండాలి కదా. విశ్వనాథ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు, చనిపోయాడు. ఇక మన గురించి అన్నయ్యతో తను ఎలా చెప్తాడు చెప్పు. అందుకు టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండు అంది చరణి నవ్వుతూ. నిజంగానే నీకు మతిపోయింది చరణి, ఇది కన్ఫామ్. ఆ విశ్వనాథ్ చనిపోయి ఉండొచ్చు, కానీ అతని కూతురు వర్షిని బ్రతికే ఉంది. ఖచ్చితంగా తనకు ఎంతో కొంత నిజం తెలిసే ఉంటుంది. అయినా వరుణ్ణి ఎలా తక్కువ అంచనా వేస్తున్నావు? విశ్వనాథ్ తనకు మేనమామ అని తెలియగానే పని కట్టుకుని వెతికి మరీ అతని కూతుర్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినవాడు. తన మేనమామకు తన తండ్రికి మధ్యలో విభేదం ఎందుకు వచ్చిందో తెలిస్తే ఊరుకుంటాడనుకుంటున్నావా? ఖచ్చితంగా కారణాలు వెతుకుతాడు చరణి. వర్షిణిని కోడలుగా మీ అన్నయ్య ఒప్పుకునే వరకు విడిచిపెట్టడు. ఆ ప్రాసెస్లో దీనంతటికీ కారణం మనమే అని తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకో. అయినా ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చరణి అంటూ తల పట్టుకొని చాలా చిరాకు పడ్డాడు చక్రి. చక్రి మాటలు విన్న తరువాత కాసేపు ఆలోచించింది చరణి. నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా టెన్షన్ ఎక్కువ అవుతుంది చక్రి. నిజమే, నేను ఇవన్నీ ఆలోచించలేదు. విశ్వనాథ్ కూతురు వర్షిణి అని తెలియగానే అన్నయ్య తనని కోడలుగా ఒప్పుకోడు కదా అనుకున్నాను. కానీ ఆ విషయం గురించి ఏమాత్రం లోతుగా ఆలోచించినా మన పేరు బయటకు వస్తుంది అన్న ఆలోచన నాకు కొంచెం కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటూ కంగారు పడింది చరణి. చేసేదేముంది చరణి, వీలైనంత త్వరగా ఈ ఆస్తిని మన సొంతం చేసుకోవటమే. అంతకు మించి మరొక మార్గం లేదు. ఆ తరువాత సంపత్ వర్షిణిని కోడలుగా ఒప్పుకున్నా, విశ్వనాథ్ని బాధ పెట్టినందుకు పశ్చాత్తాపడినా, ఏం జరిగినా వాళ్ళకి ఏమైనా మనకు మాత్రం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ముందు ఆ పని మొదలు పెడదాం అన్నాడు చక్రి. అవును చక్రి, సరే, రియల్లీ ఐఎమ్ సారీ, నా వల్ల నీకు టెన్షన్ పెరిగింది అన్న చరణితో. ఇట్స్ ఓకే చరణి, కూల్. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన వల్ల కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఇక మీదటైనా అలర్ట్గా ఉండు. ఎప్పుడు ప్రమాదం ఎటువైపు నుండి ముంచుకొస్తుందో
ఎవ్వరికీ తెలియదు. కాబట్టి వీలైనంత త్వరగా దీని నుండి బయటపడాలి మనం అన్నాడు చక్రి. చక్రి మాటలు విని, సరే చక్రి, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం, వీలైనంత త్వరగా మన పని పూర్తి చేసుకుందాం అంది చరణి. ఇదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా. వామ్మో వామ్మో, చక్రి అలాగే చరణి అస్సలు తక్కువ కానట్లున్నారుగా. విశ్వనాథ్కి సంపత్కి గొడవకు కారణం వాళ్ళే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అసలు విశ్వనాథ్కి సంపత్కి మధ్య రిలేషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారు, ఇంతకీ ఈ విషయం ఏమై ఉంటుంది అని రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది కదా. నాకు కూడా అండి, మిమ్మల్ని ఎలా సాటిస్ఫై చేయాలా, ఎలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ వినేలా చేయాలా అనే టెన్షన్ పెరిగిపోతుంది రోజు రోజుకి. అందుకే మర్చిపోకుండా ఎపిసోడ్ విన్న వెంటనే మీరు కామెంట్ రూపంలో ఎపిసోడ్ ఎలా అనిపిస్తోందో చెప్పేస్తే నేను కూడా త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. మీ నివేదిత ఆదిత్య.